జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఒకతను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మీరు హిందువులుగా పుట్టినట్లయితే ఈరోజే ఈ నిర్ణయం తీసుకోండి. బైకాట్ గేమ్ చేంజర్, బైకాట్ రామ్ చరణ్. అతను అన్నదానికి కారణాలు మొన్న మధ్యలో దర్గాకి వెళ్ళాడు, అంటే మాలలో ఉండి దర్గాకి వెళ్ళాడు అని ఆ యొక్క ఇన్సిడెంట్ పైన ఈయన పోస్ట్ పెట్టాడు అనుకుంటున్నా. ఈయనకి కామెంట్ చేయడానికి వచ్చిన మనుషులందరూ ఇలా కామెంట్ చేస్తున్నారు. అసలు నువ్వే హిందూ అనే ఎంట్రా సన్యాసి వెధవ చరణ్ గారు సంథింగ్ రాసిండు. ఇంకో అతను ఓవర్ మసీదు, కడప దర్గా, ఈ రెండు వాటికి మధ్య తేడా చెప్పు అని ఇంకో అతను. నువ్వు నిజమైన హిందూ అయితే నువ్వు హిందూకే పుట్టి ఉంటే ఎరుమెలి ఓవర్ స్వామి దర్గాకి వెళ్ళకుండా స్వాములని అందరినీ ఆపు. ఇంకో అతను రే పిచ్చి ఎక్కినట్లు పిచ్చి పోస్టులు పెట్టకురా. నీకు దమ్ము ఉంటే ముందు అంటే అన్యమతస్థులు మన టెంపుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ముందు వాటి మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. నేను కూడా వస్తా నీతో పాటు. వాళ్ళు మన గుడిలో సొమ్ము తింటూ మనకు వెన్నుపోటు పొడుస్తున్నారు. మన హిందూ అన్ని సర్టిఫికేట్లో పెట్టుకొని జాబ్స్ దబ్బుతున్నారు. వాటి కోసం పోరాటం చెయ్యరా. నువ్వు వాటిని కంట్రోల్ చేస్తే హైందవ సమాజంకి కృషి చేసిన వాడివి అవుతావు. మూవీ బైకాట్ చేస్తే ఏం వస్తుందిరా. నీలాంటి ఏం పీకలోని వాళ్ళు ఇలాంటి బొచ్చులో పోస్టులు పెడుతూ ఉంటారు. ముందు ఏది ఆపితే హైందవ మతం కాపాడుకుంటామో అది చెయ్యరా. చర్చిలో 100 వాగుతున్నారు, ఏమైనా పీకుతున్నావా నువ్వు? అది ఆపు ఫస్ట్. పోస్ట్ పెట్టడం అనుకున్నావో ఏముంది, ఫ్రీగానే వస్తుంది కదా. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. నువ్వు చేసేది ఏంటో చెప్పాల్సిన పని లేదు, ముందు ఆ పని చెయ్యి. ఈసారి అసలు నువ్వు హిందువేనా లేక వెధవ షోలు సమ్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు. అరే కొజ్జా, నువ్వు హిందూ అయితే మన హిందువులు సాయిబాబా గుడికి వెళ్ళకుండా చూడరా కొజ్జా. ఈసారి అన్నది వాస్తవానికి కరెక్టే. దేనికి రా బైకాట్? దేనికి? ఫోన్ ఉంది కదా అని పనికి మాలిన పోస్టులు పెడుతున్నావు. మీరు ఈసారి మాట్లాడుతుంది బాగుంది. మీరు హిందువులని విడతీయకూడదు అనుకుంటే ముందు పోస్ట్ డిలీట్ చేయి. అందరూ ఓకే. ఇంకేమున్నాయి? సరే, కామెంట్కి నేను ఏదో సమాధానం ఇచ్చింది చూద్దాం. ఓకే, ఆయన సమాధానం ఏమి ఇచ్చాడంటే సమ్ ఆఫ్ వీడియో పెట్టిండు, ఆయన చేసింది ఏంది అనేది, అంటే రామ్ చరణ్ గారు ఏం చేశారు అనేది. సరే, పోస్ట్కి సంబంధించి ఎవరు కూడా కామెంట్ చేయలే. అంటే ఎందుకు బైకాట్ చేయమంటున్నావు, ఆ బైకాట్ చేస్తే ఏమవుతుంది, అసలు బైకాట్ చేయాల్సిన కారణం ఏందని కారణం తెలుసుకోండి కామెంట్ పెట్టిన వాళ్ళందరూ. ఒక స్వామి, అయ్యప్పమాల దీక్షలో ఉన్నటువంటి స్వామి, అక్కడ దర్గాకి వెళ్ళడానికి నుదిటిన బొట్టు తీసేసుకొని ఆడ దర్గా కాడ సమాధికి పోయి ముట్టుకొని సమాధిని మొక్కుకొని ఆయన చేసినటువంటి పనిని హిందువులు నచ్చక బైకాట్ చేస్తున్నారు. అందుకనే అతను చేసిన పనికి పనిష్మెంట్గా బైకాట్ చేయమని అంటుండు. ఇది ఈ యొక్క పోస్ట్కి సారాంశం. మీరు పెట్టే కామెంట్లో కొద్దిగానన్నా క్లారిటీ ఉండాల్సి ఉండే. మీరు పెట్టిన కామెంట్లన్నీ ఏదో అంటే అతను పెట్టిన పోస్ట్కి సంబంధించింది కాకుండా ఏదో ఏం చేస్తున్నావు రబీ నువ్వు అది చేయక ఇది చేయక అంటున్నావు. ఒకడేమో సాయిబాబా టెంపుల్కి పోవద్దని అన్నాడు, ఇంకొకడేమో క్రిస్టియన్లో మారి మళ్ళీ హిందూ సర్టిఫికేట్ తీసుకుంటారు, వాళ్ళని ఆపమని అంటున్నారు. ఎవరైతే పోస్ట్ పెట్టిరో ఆయనని అడుగుతున్నట్టుంది వీడియో. మీరు పెట్టిన కామెంట్ ఆయనని అడుగుతురు ఏమని, నువ్వు పోయి క్రిస్టియన్స్ వాళ్ళందరూ హిందూ సర్టిఫికేట్ తీసుకురాలని పోయి ఆపు, సాయిబాబా గుడికి పోతురు వాళ్ళని ఆపు అంటే మీరు అంటే డాష్ మీరేం చేస్తా అనుకుంటారు మరి? మీరు వాడికి వచ్చిన పోస్ట్ పెట్టిండు, దానికి మీరు ఏం చేస్తున్నారు అంటే ఆయనకి ఇంకొక పని చెప్తారు, మీరైతే ఏం పని చేయరు, అంతేనా? సరే, ఇప్పుడు మీకు పోస్ట్ పెట్టలేని దమ్ము లేకపోతే వాడికి దమ్ము ఉంది కాబట్టి వాడు పోస్ట్ పెట్టిండు. ఓకే, వాడికి దమ్ము ఉంది కాబట్టి వాడు పోస్ట్ పెట్టిండు. మీకు దమ్ము లేదు కాబట్టి పోస్ట్ పెట్టిన పైన ఇంకా పని చెప్పురానికి మీరైతే ఏం పని చేయరు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. వాడు పెట్టిన పోస్ట్కి నేనైతే సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే తప్పు చేసినోని నిలదీయడం అనేది మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కడికి ఉండాలా. తప్పు చేసినోని సరే, ఈ పోస్ట్ గురించి మీరు కూడా కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.